హరిత, నీ ఎక్స్పీరియన్స్ చెప్తావా కొంచెం? అసలు ఎక్స్పీరియన్స్ అంటే నీకు ఎట్లా ప్రాబ్లం స్టార్ట్ అయింది, నీ కిడ్నీలు ఎలా ఖరాబ్ అయ్యాయి, నువ్వేం ఫేస్ చేసినావు, ఇంకా ఇలా ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి నువ్వేం చెప్తావు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. ఒక్కొక్కటి అడిగితే చెప్తా. అసలు ఏంటి ప్రాబ్లం నీకు, ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే ఇప్పుడు నాకు 2005లో మా తమ్ముళ్ళు ఇద్దరు ఒకటేసారి చనిపోయారు. అప్పటి నుంచి మా మమ్మీ డాడీ హోస్ట్లో లేరు. ఇంకా నేను ఒంటరిదాన్ని అయిపోయినా అన్న ఫీలింగ్ వచ్చింది. మా మమ్మీకి ఎప్పుడు ఏమైపడిపోతుందో తెలియదు. అట్లా 2 years అట్లా గడిచిపోయినాయి. అట్లా మెంటల్ టెన్షనే కదా నాకు కూడా, స్ట్రెస్ ఎక్కువైనట్టే కదా. 2 yearsకి మమ్మీ డాడీ మన హోస్ట్లోకి వచ్చారు. హోస్ట్లోకి వచ్చి ఇక నన్ను పట్టించుకోవడం, ఇక నా మీద ఫోకస్ ఎక్కువ పెట్టడం అయిపోయింది. తర్వాత ఎన్నైనా నేను కూడా పర్సనల్గా ఎవరైనా ఒక చిన్న మాట అన్నా దాన్ని నేను ఫీల్ అవ్వడం, రాత్రి అంతా దాని గురించి ఆలోచించడం, చిన్న సమస్యను పెద్దగా ఆలోచించడం, తలనొప్పి రావడం, ఇట్లా చాలా చాలా ఫేస్ చేసిన. అయితే స్టడీస్ పీజీ స్టార్ట్ చేసేసరికి నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే నెత్తిన వస్తుంది అంటే ఆ స్ట్రెస్ ఒకటి, ఎగ్జామ్ స్ట్రెస్ ఒకటి, నెత్తిన వస్తుంది. ఏ హాస్పిటల్కి పోయినా ఏం ప్రాబ్లమ్స్ అవుతుంది కదా, అమ్మాయి నెత్తిన వస్తుంది, ఈ టాబ్లెట్స్ తీసుకోండి అని చెప్పేసి ఫ్లెక్సాను ఇవన్నీ టాబ్లెట్స్ ఇవ్వడం మింగడం జరిగింది. ఇక పీజీ అయ్యేసరికి సివియర్గా ప్రాబ్లం ఎదుర్కొన్నా. ఎట్లా తెలిసింది? ఫస్ట్ నెత్తి నొప్పి, వామిటింగ్స్. నేనేమనుకుంటున్నాను, చదువుతున్నా కదా స్ట్రెస్ ఎక్కి ఇట్లా వామిటింగ్స్ అవుతున్నాయని నేను క్యాజువల్గా తీసుకున్నా. ఒకరోజు విపరీతమైన నొప్పి వచ్చేసింది, నెత్తి నొప్పి తట్టుకోలేను. రోజు ఫుడ్ తగ్గించడం, ఇంతే అన్నం తినడం. అయితే ఒకసారి ఏమైంది, మా మమ్మీ మీద ఇట్లా కాలు పెడితే ఏందని కాలు ఇంత తెల్లగా ఒక సుక్క రక్తం లేనట్లు, రోజు అన్నం మానేస్తున్నావు, నడు నెత్తి నొప్పిలో మా అన్నవాడ నెత్తి నొప్పి, ఇది ఏం రోగమా నడని చెప్పేసి మా డాడీని తిట్టి మేము ముగ్గురం కలిసి హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ బ్లడ్ టెస్ట్ చేసింది డాక్టర్. ఇక క్రియేటిన్ అనేది కొంచెం ఎక్కెళ్ళింది. ఆయన డౌట్తో మళ్ళీ చేసిండు టెస్ట్, మళ్ళీ అంతే వచ్చింది. క్రియేటిన్ ఎందుకు ఎక్కువ? అసలు ఏంటి క్రియేటిన్ అంటే? క్రియేటిన్ కిడ్నీలో ఫెయిల్ అయినాయి అని చెప్పేసి క్రియేటిన్ ఎక్కువైపోయింది. అప్పటిదాకా మేము నెత్తి నొప్పికే ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఈ కిడ్నీలు అనేవి బీపీతోని ఫెయిల్ అయిన దాకా ఈ సమస్య మనకు తెలియదు. ఇప్పుడు షుగర్తో కిడ్నీల మీద ఎఫెక్ట్ పడితే మనకు ముందే తెలుస్తుంది. బీపీతో మాత్రం ఫెయిల్ అయిందంటే అది మొత్తం ఫెయిల్ అయినాకనే మనకు తెలుస్తుంది. అట్లా మొత్తం ఫెయిల్ అయినాయి, కిడ్నీలు కుంచుకుపోయినాయి. అప్పుడు బయటపడ్డది. ఇంకా అంటే చిన్నగా అయిపోయినాయి. అప్పటికి నాకు 26 years. అయితే డాక్టర్ ఏం చెప్పిన సొల్యూషన్ ఏదైనా చెప్పిరా? అప్పటికి డాక్టరు ఇట్లా ఫెయిల్ అయినా హఠాత్తుగా చెప్పలేము. మళ్ళీ మా మమ్మీ డాడీ ఏమైపోతారు, ఒక స్టోరీ చెప్పిండు, కుక్క దొంగలు ఎత్తుకపోయారు, ఇది అయింది, ఏదేదో స్టోరీ చెప్తుంది. ఏంది సార్ మాకు ఒక సమస్య చెప్పమంటే మీరు ఒక స్టోరీ చెప్తారు, ధైర్యంగా ఉన్నారమ్మా, మీరు అధైర్యపడకండి అని చెప్పేసి ఇది సంగతి అని చెప్పేసరికి మమ్మీ డాడీ కూర్చున్న దగ్గరనే గొలవడిపోయిండ్రు. అంటే ఫస్ట్ ఇద్దరు తమ్ముళ్ళు అట్లా అయినరు, తర్వాత నువ్వు ఇట్లా. అప్పుడు మా మమ్మీకి అప్పుడే బీపీ స్టార్ట్ అయిపోయింది. ఈ లోకమంతా మా ముగ్గురికి చీకటి అయిపోయింది. మమ్మీ డాడీ చెప్పలేనంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఇక నేనైతే నాకు కళ్ళున్నా నాకు ఏం కనపడలేదు, అది మైండ్ ఎక్కడికి పోయింది తెలియదు. ఇంకా అంత భయము, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. తర్వాత డాక్టర్ డైరెక్ట్ హైదరాబాద్కి రాసిస్తే ఏం బాధపడకుండా ఏడ్చారు అనమాట మమ్మీ డాడీ. ఇట్లా సార్ మొన్ననే 2 కొడుకులు బాయా, ఉన్న ఒక బిడ్డ ఇట్లా అంటే మేము ఇట్లా బతకాలంటే భయపడకండి అమ్మా, క్యాన్సర్ అయితే రాలేదు కదా, కిడ్నీ జబ్బే కదా, కిడ్నీ జబ్బు డయాలసిస్ మీద 30 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, మీరేం ఆధార్యపడకండి. ఆమె కిడ్నీ ఇచ్చినాక నువ్వు తల్లి ఉన్నా, మీరు ఇట్లా ఎవరన్నా కిడ్నీ ఇస్తే ఆమె మళ్ళీ నార్మల్ లైఫ్కి వస్తుంది అంటే, సార్ నేను ఇస్తాను, మా మమ్మీ ముందుకు వచ్చింది. మా డాడీ కూడా వచ్చింది, కానీ మా డాడీ కిడ్నీ బి పాజిటివ్, నాది ఓ పాజిటివ్, మమ్మీది ఓ పాజిటివ్. మా మమ్మీ వచ్చింది. నేను కూడా అప్పుడు మెచ్యూరిటీ లేదు, కోపము, ఆవేశము. కొన్ని రోజులు ఆగేది ఉండే అని డాక్టర్లు చెప్పారు నాకు. అంత అయిపోయినాక చెప్పారు, ముందే చెప్పలేదు. డైరెక్ట్ కిడ్నీ ఫెయిల్ కాగానే ట్రాన్స్ప్లాంట్ ఎందుకు చేసుకున్నావు, 6 నెలలు డయాలసిస్ మీద ఆగుతుంటే ఆగింటే నీకు మళ్ళీ రిపీట్ అవుతుండేనేమో, మంచిగా అవుతుండేనేమో, డైరెక్ట్ చేసుకునేది కాదని చెప్పేసి అంత అయిపోయినాక మళ్ళీ డాక్టర్లే చెప్పారు. ఇక మా ఇంటికి వచ్చిన తర్వాత డిసైడ్ అయినాం,
నేను కూడా ఒక ఆడపిల్ల, నాకు ఆశ ఉంటుంది కదా పెళ్లి చేసుకొని నేను కూడా సెటిల్ అవుతా, మమ్మీ కిడ్నీ ఇస్తే మంచిగా అవుతావు, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా, నేను మంచిగా ఉంటాను, సంతోషపడ్డా. అయిపోయింది, అంత అయిపోయింది. కిడ్నీ ఇచ్చింది, సక్సెస్ అయింది. 1.5 year నడిచింది. కానీ నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ బీపీ పెరగడం, కోపం తెచ్చుకోవడం, కంట్రోల్ ఉండలేకపోవడం, అట్లా చేసిన మెచ్యూరిటీ లేక అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు, మొండుతనంతో తీసుకోలేదు. అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే నాకు, అది నేను తట్టుకోలేకపోయినా. మమ్మీ అసలు అది పట్టించుకోకుండా మమ్మీ చేసిన త్యాగాన్ని గుర్తించుకొని నేను నడిచి ఉంటే, బుద్ధితో నడిచి ఉంటే నాకు ఈ ప్రాబ్లం ఇట్లా కరెక్ట్ తీసుకోలేదు. బుద్ధి లేక నా సమస్యను నేను మళ్ళీ రిపీట్ చేసుకున్నాను. ఒకవేళ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నువ్వేం తీసుకోలేదు? నేనా జాగ్రత్తలు అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ఎక్కడ తినద్దు, నీళ్ళు ఎక్కడ తాగద్దు, నీ నీళ్ళు నువ్వే తాగాలి. బయట తాగినా కూడా ఒక వేడి వేడి కాఫీ మాత్రమే తాగాలి. ఇంట్లో ఎంత ఫ్రెష్ ఉండాలంటే వాతావరణం అంత ఫ్రెష్ ఉండాలా, మానసికంగా ఫ్రెష్ ఉండాలి, మనసుకు బాధలు కలగద్దు, స్ట్రెస్ తెచ్చుకోవద్దు. ఇంట్లో కూడా అన్ని ఫ్రెష్గా ఉంచుకోవాలి. బెడ్ కానీ ఏదైనా కానీ, అన్నం తింటే కూడా గిన్నె, ఇప్పటికీ ఒక కిడ్నీ పేషెంట్ అది పెట్టుకున్న ఆయన ఉన్నాడు, 15 ఏళ్ళు అయింది ఇప్పటికీ. పెళ్లి కాకముందు పెట్టుకున్నాడు, ఇప్పుడు 2 ఆడపిల్లలు పెద్దగా. ఇప్పటికైనా భార్య అన్నం తింటే గిన్నె ఉడుకు నీళ్ళతో కడిగిచ్చి అట్లా అన్నం పెడుతుంది. అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తీసుకోలేదు అట్లాంటి ప్రికాషన్? నేను తీసుకోలేదు. నాకు కోపంతో నా చేతులారా, తన కోపం తన శత్రువు అంటారు కదా, అట్లా నాది నేను లాస్ చేసేసుకున్నా. మమ్మీని కూడా, మమ్మీ లైఫ్ని కూడా నేను పాడు చేసినట్టు అయిపోయింది. తర్వాత ఏమైంది? తర్వాత మళ్ళీ డయాలసిస్కి వచ్చేసిన. కొందరు కిడ్నీ ఫెయిల్ అయినాక ఇన్ఫెక్షన్ అయ్యి పోయిన వాళ్ళు ఉన్నారు. నా అదృష్టం బట్టి మళ్ళీ తిరిగి డయాలసిస్కి వచ్చిన, అది నా అదృష్టము. అదృష్టం ఆ కష్టాన్ని అనుభవించేది ఉందేమో అని మళ్ళీ బతికినానని నేను అనుకుంటున్నా. మళ్ళీ డయాలసిస్ స్టార్ట్ అయింది. డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోనికి వీల్లేదా? ఇంకా వేరే చేసుకోవచ్చు, కానీ ఇంకా నేను తట్టుకోలేను. నాకు ఆశ కూడా లేదు అట్లా. అంత బతకాలంటే నా తల్లిదండ్రులు చేసే పరిస్థితి లేదు, వయసు అయిపోయింది. అంత ఎవరు చేస్తారు? నేను చేసుకోలేను, వాళ్ళు నాకు చేసే పరిస్థితి వాళ్ళకి లేదు. కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు మస్తు మంది అంటున్నారు డాక్టర్లే, చేసుకోవమ్మా, ఇంత కష్టం ఎందుకు పడతామని. కానీ నేను చేసుకొని ఇంకా లైఫ్ ఇది చాలు, ఈ డయాలసిస్ మీదే మంచిగా ఉంటే చాలు. కానీ వేరే ఇన్ఫెక్షన్లు ఆపదలు రావడం అవుతుంది నాకు, అదొక్కటి బాధ. ఓన్లీ డయాలసిస్ మీద ఎంతమంది లేరు సంతోషంగా బతికినారు. కానీ నాకు 2 సంవత్సరాలకు ఒక పెద్ద ఆపరేషన్ అయితే నేను ఎట్లా బతకాలి ఇంత కష్టం మీద? అట్లా ఇప్పుడు కడుపుకు ఈ నుంచి ఈడు దాకా 35 కుట్లు, ఇప్పటికి 200 కుట్లు ఉన్నాయి. 3 పెద్ద ఆపరేషన్లు. అవి తట్టుకొని ఈడు దాకా వచ్చినా అంటే అది నా అదృష్టం, నా తల్లిదండ్రులు. డయాలసిస్ ఎన్ని గంటలు ఉండేదాన్ని అప్పుడు? ఎన్ని గంటలు? డయాలసిస్ కామన్, ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే డయాలసిస్. అప్పుడు బీపీ షుగర్ అనే వాళ్ళు ఇప్పుడు బీపీ షుగర్తో పాటు డయాలసిస్ అంటున్నారు. డయాలసిస్ 4 hours ఉంటుంది. ఆ 4 hours అంటే మనము ఎంత ఖచ్చితంగా పాటించి బతుకుతే అంత మంచి బతుకుతాం. నీళ్ళు తక్కువ తాగాలి, 2 liters కన్నా ఎక్కువ పెరగదు. నేను ఓవర్గా కారం ఉప్పు తిన్న వాళ్ళకి దూపు అవుతుంది కాబట్టి నీళ్ళు బాగా తాగుతాను. నేను కారం ఉప్పు బాగా తింటుంటే నీళ్ళు బాగా తాగి 6 liters పెరిగేదాన్ని. డాక్టర్ తిట్టిరు మస్తు నాకు, కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు. ఏంటంటే అమ్మా, ఇప్పుడు నువ్వు 6 liters పెరుగుతున్నావు, నువ్వు అది తీసుకుంటున్నావు, నీ బాడీ తట్టుకుంటుంది. కానీ భవిష్యత్తులో ఈ 6 liters నువ్వు తీసుకోలేవు, నీ బాడీ నీకు సపోర్ట్ చేయదు. నువ్వు తక్కువ తాగమ్మా, ఇప్పటి నుంచే నువ్వు 2 liters తాగితే అప్పటిదాకా నువ్వు తట్టుకోగలవు. ఇప్పుడు నా బాడీ 3-4 లీటర్ల కన్నా ఎక్కువ తట్టుకోలేదు. అంటే అప్పుడు కంట్రోల్ లేక నా బాడీని వీక్ చేసేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఇదే డయాలసిస్కి వచ్చింది కాబట్టి పీడీ పోయింది, మళ్ళీ ఈ డయాలసిస్కి వచ్చిన 3 liters కన్నా ఎక్కువ నేను తీసుకోలేకపోతున్నా, బాడీ తట్టుకుంటలేదు. ఎందుకంటే ఇది కూడా నేను చేసుకున్న పాపమే. ఫుడ్ కంట్రోల్ ఉండాలి, అన్ని కంట్రోల్ ఉండాలి. నేను ఫుడ్ కూడా కంట్రోల్ లేకుంటుంటే ఉప్పు కారం తిన్నప్పుడు ఎవరికైనా దాహం వేస్తుంది, నీళ్ళు ఎక్క తాగుతారు. సపోజ్ తినమంటే ఎట్లా తింటా అని చెప్పేసి అమ్మ నాన్నతో రోజు కొట్లాటనే ఉంటుండే. వాళ్ళు కంట్రోల్ అంటారు, నేను కంట్రోల్ ఉండలేదు. ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేసినాయా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినాక 1.5 yearకి మళ్ళీ డయాలసిస్కి వచ్చిన కదా,
ఇది 2019 వరకు 2013లో ట్రాన్స్ప్లాంట్ అయింది. మళ్ళీ 15లో పోయింది మమ్మీ కిడ్నీ. నెఫ్రాక్టమీ అంటారు దాన్ని, కిడ్నీ తీసేయడం. నెఫ్రాక్టమీ ఆపరేషన్ అయింది. ఆ నెఫ్రాక్టమీ ఆపరేషన్ అయినప్పుడు ఒక నరం అనేది లీక్ పెట్టేసిండు డాక్టర్. అది చుక్క నరం లీక్ అయ్యి 6 months వరకు 2 లీటర్లు ఇక్కడ బయటపడ్డ రక్తం ఎట్టన్నా గడ్డ కడుతుంది కదా, నా పేగుల నుంచి బయటపడ్డ రక్తం మొత్తం ఇక్కడ గడ్డ కట్టిపోయి కుడి కాలుకి ప్రెస్ చేయడం నరాలను, విపరీతమైన నొప్పి, తట్టుకోలేని నొప్పి. ఇట్లా 6 నెలలు మళ్ళీ భరించిన డాక్టర్. ఇట్లా కుడి కాలు నొస్తుంది నాకు, అది కడుపులో రక్తం గడ్డ కట్టినా అది కడుపులో ప్రాబ్లం చూపించలే, ఈ కాలు మీద చూపించింది. సార్ నాకు ఈ కుడి కాలు నొస్తుందంటే, అమ్మాయి మీ అమ్మాయి సైకో ఉంది, సైకియాట్రిస్ట్కి చూపిండ్రి అని వెటకారం చేసింది డాక్టర్. అయితే నేనేమనుకున్నాను, నిజంగా నేను పిచ్చిదాన్నేమో, నాకు కాలు నొస్తలేదేమో, వట్టిగా నొస్తుందేమో అని చెప్పేసి నేను కూడా 6 months భరించిన. 6 monthsకి ఒప్పుకోలేక సీరియస్ అయిపోయినా. ఇక అర్ధరాత్రి ఎత్తుకొని పోయినరు ఇంకా నన్ను. అందులో 10 రోజుల నుంచి ఒక హాస్పిటల్లో 10 రోజులు సమస్య బయటపడేది. మళ్ళీ గ్లూకోజులు సమస్య బయటపడినప్పుడు వట్టి ఇంజక్షన్లు టాబ్లెట్స్ ఇస్తే అది నా శరీరానికి ఎఫెక్టే కదా. అట్లా మా మమ్మీ మళ్ళీ 10వ రోజున ఏం చేసింది, తిట్టింది. ఏంది 10 రోజులు ఉంచుకున్నా మాకు సొల్యూషన్ ఇస్తలేరు, ట్రీట్మెంట్ జరుగుతుంది, మా పిల్లకు అవస్థలు తగ్గుతలేవు, ఎట్లా అంటే పో మీ అమ్మాయి కాలు కొట్టేస్తారు అని బెదిరించింది. మీ పిల్ల అయితే ఇట్లనే చేస్తావని మా మమ్మీ మస్తు కొట్లాడితే ఇంకొక మేనేజ్మెంట్ ఉంటుంది కదా, అట్లా అనకండి అమ్మా, మీ సమస్య మాకు అర్థమైందమ్మా, నేనే పంపిస్తాను. డాక్టర్ తప్పది, డాక్టర్ తప్పు కాదు, సమస్యని బయట పెట్టకచ్చిరు. జస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు అట్లా అది తర్వాత చెప్పిండు డాక్టర్. సరే అమ్మ అని వేరే హాస్పిటల్కి పంపిస్తే అప్పుడు వెళ్ళిందన్నమాట. ఇలా నరం లీక్ అయింది, కడుపులంతా రక్తం నిండి పేగులన్నీ ఇట్లా కులుకులు అయిపోయినాయి, ఛాన్స్ లేదు మీ అమ్మాయి బతికేది అంటే. అప్పుడు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో ఛాన్స్ లేదమ్మా, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను, మీ అమ్మాయి చాలా గట్టిది అని. సార్ మా అమ్మాయి సూసైడ్ చేసుకుంటా అని కిటికీ మీద ఎక్కి కూర్చుంది మన హాస్పిటల్లో. మీ అమ్మాయి కాదు, ఇంతవరకు ఈ సమస్య వచ్చిన వాళ్ళు ఎవ్వరూ బతికిలేరమ్మా, సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు. మీరు బతికించుకున్నారు, సూసైడ్ చేసుకున్నాను ఆమె పట్టుకుని కాపాడిండ్రు. కానీ నిజంగా ఆమె గ్రేట్ అమ్మ, మస్తు ఒప్పుకుంది, యంగ్ ఉంది కాబట్టి ఒప్పుకుంది. సరే నా ప్రయత్నం నేను చేస్తా, నేనైతే గ్యారంటీ ఇవ్వలేనని ఆపరేషన్ చేసాను. పేగులు తీసి చూస్తే మొత్తం రక్తం గడ్డ కట్టిపోయింది. 5-6 డాక్టర్లు నాకు 8-9 గంటలు ఆపరేషన్ చేశారు. 9 గంటలు ఆపరేషన్ చేసారు, క్లీన్ చేసినాం. మమ్మీ వాళ్ళు ఏడ్చిరు అనమాట. బయటకు వచ్చి డాక్టర్, అమ్మ మా ప్రయత్నం మేము చేసినాం, ఏదైతే ఇట్లా గడ్డ కట్టిందో అదన్నీ తీసేసి పేగులు క్లీన్ చేసి మళ్ళీ మంచిగా చేసినాం. ఆమె ఇంకొక రోజు దాకా స్పృహలోకి రాదు, ఆగండి అని అంటే, సార్ ఒక్కసారి చూస్తా సార్, నేను తట్టుకోలేకపోతున్నా, మా మమ్మీ డాడీ బతిలాడితే ఫోన్ రాని ఒక 4 గంటలకు నన్ను చూపించానికి ఐసీలో పంపించు. అప్పటికి నేను లేచి కూర్చున్నా. ఈ మమ్మీ జర నీళ్ళు పోయావా నీళ్ళు తాగద్దట ఆపరేషన్ అయినాక. ఒక 12 hours వరకు నీళ్ళు తాగద్దు. నాకు అప్పుడు నాకేం తెలుసు, ఇప్పుడు అంటే ఎక్స్పర్ట్ అని అయిపోయినా ఏదైతే ఏమవుతుందని. 4 గంటలకు లేచి కూర్చోసరికి మా మమ్మీ ఖుషి అయిపోయింది. ఇంకా అరే ఇది బతుకుతా అనుకోలేదని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడ్డారు. ఖుషి నీళ్ళదా, ఆ నీళ్ళు తీసుకోవాలా, ఆయమ్మలు డాక్టర్లు లేనప్పుడు నా చూడటానికి వస్తుంది కదా మమ్మీ డాడీ వచ్చినప్పుడల్లా నీళ్ళు పోపేసుకోవాలి. తాగినా మంచిగా అయినా ఇంటికి పోయినా. అప్పుడు తాగడం వల్ల మళ్ళా 6 monthsకి లంగ్స్ మొత్తం వాటర్ నిండిపోయినాయి. అయ్యో మిస్టేక్ అయింది. అట్లా నీళ్ళు తాగద్దంట, నాకేం తెలుసు, తెలియక నీళ్ళు తాగుతా పోయినా. వచ్చిన వాళ్ళ కళ్ళలో ఒక బుక్క నీళ్ళు పోయింది. తాగినా రోజు దమ్ము రావడం. ఇంకా డిశ్చార్జ్ అయిపోయినా మళ్ళీ డయాలసిస్ నార్మల్ లైఫ్ జరుగుతా పోయింది. ఒక్క వారం రోజులు కానీ మళ్ళీ నాకు దమ్ము రావడం మొదలైంది. ఎంత డయాలసిస్ చేసినా జస్ట్ బాడీలో వాటర్ పోతున్నాయి కానీ లంగ్స్లో వాటర్ పోతలేవు. అలా తెలియదు కదా లంగ్స్లో నిండినాయి అని. అయితే అట్లా 6 నెలలు గడిపిన, నిద్ర లేక, కింద వంటే దమ్ము రావడం, ఇట్లనే కూర్చొని వండుకోవడం, సమస్య ఎవరికి తెలియకపోవడం. లాస్ట్కి ఒక రోజు ఏమైంది, సీరియస్ అయిపోయినారు అర్ధరాత్రి. అమ్మ అంటది, చల్ ఇప్పుడే డయాలసిస్కి వెళ్ళి ఇంటికి వచ్చినా మళ్ళీ నువ్వు దమ్మంటావేంది, నడు కూర్చొని, నీకు డయాలసిస్ లేదు ఏం లేదు,
రేపే పోదాం హాస్పిటల్. ఇక మధ్యరాత్రి 2 అయింది. ఇట్లా అనడం మొదలెట్టినాయి. ఇంకా వీళ్ళు భయపడి స్కూటీ మీద తీసుకుపోయారు. ఇంకా చెంపల మీద కొట్టుకుంటా హాస్పిటల్ తీసుకుపోయారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది లంగ్స్లో వాటర్ నిండిపోయినాయి మాకని. మళ్ళీ 2 days ఉంచుకొని బట్టలన్నీ చింపేసారు. ఇంకా అక్కడ పోగానే ముక్కున నోట్లు అన్నిట్లో పైపులు పెట్టారు. పైపులు పెట్టి 2 రోజులు ఉంచుకొని లంగ్స్లోకి వాటర్ తీసేసారు. అలాగే ఇంకా తెలియదు బాడీలో కూడా వాటర్ ఉన్నాయి. మొత్తం 15 కిలోలు పోయి 15 కిలోలు 20 కిలోలు దిగి మళ్ళీ ఇంటికి వచ్చిన. అన్ని కిలోలు ఉండే వాటర్ నాకు లీటర్ లోపల. అట్లా బక్కగా అయిపోయినా. ఇక అన్ని సమస్యలు పోయినాయి అనుకున్నాం. ఇక తెలిసిన ఫ్రెండ్స్ గిట్ట ఉంటారు కదా, ఈమెకి ఏంది 2 సంవత్సరాలకు ఒక సమస్య రావడం ఏంది, ఒకసారి దేవుళ్ళకి చూపించుకోరు, మంత్రాలు తంత్రాలు అట్లా పోండి అంటే ఇక జాతకం జ్యోతిష్యం అని పోయినాం. పోతే మీకు పెద్దల శాపం ఉంది ఇక వాళ్ళది వాళ్ళు చెప్తారు. జ్యోతిష్యులు పోయినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్తారు. ఏదన్నా కానీ మీకు ఇట్లా నాగదోషం ఉంది అన్నప్పుడు మా డాడీ మళ్ళీ 3 lakhs కష్టపడి సంపాదించి ఏమంటారు నాకు ప్రతి చేసి 5 days పూజ చేసి పండుగ చేసిండు. గల్లీలు మా బంధువులను పిలిపించుకొని 3 lakhs దాకా ఖర్చు అయింది. అయినాక నాకు 5 years వరకు మళ్ళీ ఏం కాలేదు. ఇక 5 yearsకి మళ్ళీ ఏమంది ఈ చేతికు పిస్టులా అవుతుండే, ఇక్కడ పిస్టులా డయాలసిస్ ఇక్కడ నుంచి అవుతుండే. అది హాస్పిటల్ వాళ్ళ ఫాల్టా నా అదృష్టం దురదృష్టమో తెలియదు కానీ లీక్ అయిపోయింది, నరం పంక్చర్ అయిపోయింది. ఈ చేతి అనేది ఇంత దొడ్డుబ్బింది. డయాలసిస్ కావాలా కదా. ఆల్రెడీ ఫస్ట్ పిస్టులలో ఇక్కడ ఒక డాక్టరు ప్రాక్టీస్ చేసుకొని ఫెయిల్ చేసేసింది. ఇక్కడ నాకు బీపీ తక్కువ ఫెయిల్ అయింది. ఇది మంచిగా నడిచింది. లాస్ట్కు ఇక నరం పంక్చర్ అయ్యి ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక నాకు పిస్టులస్ ఛాన్సే లేవు కాబట్టి ఇక్కడ కడుపుకి మీకు ఇంతకుముందే చూపించిన కదా, కడుపుకి పీడి వేసుకున్నా. అది 2015 వేసుకున్నా. 2019 వరకు అంటే 2019 వేసుకున్నా. మొన్నటి వరకు నడిచింది. ఇక తెలుసు కదా, మొన్న 2 months బ్యాక్ హాస్పిటల్ జాయిన్ అయినా. అప్పుడు ఇక పిస్టులో కూడా తీసేయాలమ్మా అని అన్నారు. తీసేసారు. తీసేసినాక మళ్ళీ ఇక్కడ పంకేతలు అంటారు, ఇక్కడ ఇది వేసారు. ఇక్కడ నుంచి ఇప్పుడు డయాలసిస్ నడుస్తుంది. మళ్ళీ పిస్టులకు ఛాన్స్ లేదు కాబట్టి మళ్ళీ కేర్ బంజారా హాస్పిటల్కు పిసి గుప్తా డాక్టర్ గారు ఫేమస్ అంట. మళ్ళీ ఇది పిస్టులా అన్నారు, ఇంకా బీవీటీ అంటారు. లోపల నుంచి నరాలు తీసి మళ్ళీ బయటకు పెట్టి మళ్ళీ పిస్టులకు నాకు ఛాన్స్ ఇచ్చింది డాక్టర్. ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోలే. ఇది ఇప్పుడు నా లైఫ్ రేపరు అంటే ఒక 20 days తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది తీసేస్తారు. ఇంకా అప్పుడు నార్మల్గా మళ్ళీ డయాలసిస్ పేషెంట్ లెక్క నా లైఫ్ నడుస్తుంది. ఎవరైనా సాయం చేసిన మీరు చూసారు కదా మొన్న దవాఖాన కష్టాలు. ఇక ఈ కష్టాలు నడిచినాయి. ఇప్పటికైతే ఇది కాపాడుకుంటూ వస్తున్నా. నేను డెవలప్ చేసుకోవాలట, బాల్ పిసుక్కుంటా. ఇది 13 years నుంచి కష్టపడుతున్నా, మీకు తెలిసిందే. మళ్ళీ ఇంకా కష్టాలు కొత్తగా స్టార్ట్ చేయాలి రేపటి నుంచి. అంతే. ఇప్పుడు నన్ను చూసి మీరు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు కిడ్నీ పేషెంట్ ఇట్లా అయింది అని చెప్పంగానే ఏడవడం మొదలు పెడతారు. అయితే నేను డయాలసిస్లో ఉన్నప్పుడు అమ్మ మీరు ఎందుకు ఏడుస్తారు, ఈ అమ్మాయి చూడండి 13 years నుంచి చేసుకుంటారు, అవునా అని చెప్పేసి చాలామంది ధైర్యం తెచ్చుకొని మళ్ళీ నార్మల్గా బతికిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఇప్పుడు చిన్న సమస్య రాగానే బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ ఎందుకు? ఉన్నది ఒక్క లైఫ్. నేను ఇన్ని కష్టాలు పడుకుంటా, నేను ఎంజాయ్ చేస్తున్నా. నాకు నా తల్లిదండ్రులు బాగా సపోర్ట్ ఇస్తారు. అట్లా ఉంటారు, మన బలగం ఉంటుంది, వాళ్ళని చూసుకుంటా హెల్ప్ చేస్తారు. నాకు ఇప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు చాలామంది ఫోన్లలో పైసలు కొట్టుడు. ఇక్కడ నుంచి 1,00,000 వచ్చిందంటే అక్కడ నుంచి 1,00,000 చాలామంది హెల్ప్ చేసారు. 20 lakhs వరకు అయినాయి. 10 lakhs ఫస్ట్ స్టార్ట్ చేయగానే 10 lakhs అవసరమైనాయి అంటే చాలామంది హెల్ప్ చేసారు. నాకు బ్లడ్ కావాలంటే ఊరికొచ్చి ఇచ్చారు. అట్లా చాలామంది హెల్ప్ చేసారు. మనకు అందరికి అంతే ఉంటుంది, ఒక ఆశ ఉండాలి బతకాలని. లైఫ్ ఒక్కటే, సంతోషంగా బతకాలి. అందరు తిడతారు, గింతగానం కష్టపడ్డావు, గిన్నిగానం చేసుకుని మళ్ళీ బయటకు వెళ్తావేమే కుసాలోపట. నేను తిరుగుతా, నాకు ఒక లైఫ్. నాకు నేచర్లో ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. ఇవన్నీ పెట్టుకొని తిరిగిన, నేను ఎంజాయ్ చేసిన. నీలాగా అందరు ఉండాలి. తర్వాత ఇంకో ఆపరేషన్ అయినప్పుడల్లా ఇక్కడ మనకు డ్రైన్ అనేది పెడతారు. ఇంత పెద్ద ఆపరేషన్ ఒక డ్రైన్ అనేది పెడతారు. రోజు ఆ నీరు అదే కారిపోతుంది. నాకు 20 రోజులు నీరు వచ్చింది.
20 రోజులు హాస్పిటల్ ఉంటుంటాయా పైసలన్నీ ఖతం అయిపోతాయి. సార్ నీడే కారుతుంది, నాకు సమస్య అయితే తీరిపోయింది కదా, నేను ఇంటికి పోతాను, నాకు డిశ్చార్జ్ చేసిరు, ఇంటికి వచ్చిన పైపు అట్టనే ఉన్నది, పైపు పట్టుకున్నా డాడీ ఊరంతా తిరుగుదాం, పైపు పట్టుకున్నా తిరిగిన. అరే పిల్ల ఎంత మొండుదురా, మాకు అందరు తిరుగుతున్నాయి. నాకు ఆయన నేను ఇస్తానట్లేదు, తిరుగుడు ఎంజాయ్ చేస్తాడు. భయపడొద్దు, భయపడద్దు, ఇంకెందుకు భయపడదు, అయిపోయి లైఫ్ చిన్నది, ఎంజాయ్ చేయాలి అంతే. థ్యాంక్ యూ. నీ అనుభవాలు చెప్పినందుకు హరిత, థ్యాంక్ యూ సో మచ్. నీలానే ప్రతి ఒక్కరు కూడా ఇట్లనే ధైర్యంగా ఉండి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని, నీ అంత గట్టిగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.